ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు అభిరుచి మేరకు ఏ రంగంలో ఉన్నా కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ పూర్తి శ్రద్ధాశక్తులు కానీ లేదా మీకున్నటువంటి టాలెంట్ స్కిల్ ఏదైనా కానీ మీకున్నటువంటి సమయాన్ని కానీ వినియోగించి చక్కగా మీ బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో ప్రపంచం అనేది మిమ్మల్ని గుర్తిస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా ఎప్పుడు ది బెస్ట్ ఇవ్వడానికి ఉత్సాహం చూపించాలి. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనం ముందుకు వెళ్ళలేము. మనకున్న లక్ష్యం చిన్నది కావచ్చు, పెద్ద కావచ్చు. ఆ కోణంలో మనం ది బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడైతే ఉపక్రమిస్తామో మనకు విజయం అనేది తప్పక సిద్ధిస్తుంది. అయితే ఈ సందర్భంలో కొన్నిసార్లు పక్కదారి పట్టించేటువంటి శక్తులు కూడా మన చుట్టూ బయలుదేరవచ్చు. అది విమర్శల రూపంలో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. ఈ విమర్శలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. విమర్శించే వాళ్ళు ఎప్పుడు మనకి చుట్టుపక్కల ఎక్కువగా ఉంటూ ఉంటారు. అది కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోటి ఉద్యోగులు కావచ్చు. వీడికి అంత సీన్ లేదులే అంటూ ఉంటారు. లేదంటే నీ వల్ల కాదులే ఈ పని అంటారు. అనవసరంగా ఈ అసైన్మెంట్ ఒప్పుకున్నావు, ఫెయిల్ అవుతామేమో ఆలోచించుకోమని మన మేలు కోరినట్టుగానే ఉంటారు. కానీ వాళ్ళలో ఒక ఈర్ష్య భావన అనేది ఎక్కడ ఉంటుంది అనమాట. అది బయటపడకుండా మనకి ఏదో మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం మనసులో తీసుకుంటే మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. దాని కారణంగా ఏంటంటే మనం ఎంచుకున్నటువంటి అసైన్మెంట్ లో మనం ఫెయిల్ అవ్వడం అనేది దాదాపు ముందుగానే ఖాయమైపోతుంది. మరి అటువంటి పరిణామాలు మనల్ని ఏమీ చేయకుండా చెడు చేయకుండా ఎలా ఉండాలి అనేదానికి కొన్ని టిప్స్ అనేది మనం పాటించగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నిర్దేశించిన టైంలోగా మనం పూర్తి చేసుకుని మనం విజయవంతంగా ఒక అగ్రస్థానంలో కూర్చోవడానికి పూర్తి అవకాశం అనేది ఉంటుంది. అవి ఏమిటంటే నెంబర్ 1 ఈజ్ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్. మనం ఏదైతే అనుకున్నామో ఆ లక్ష్యం మీద పూర్తి ఫోకస్ అనేది మనం పెట్టగలగాలి. మనం ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తున్నామో దాని మీద ఏకాగ్రత అనేది, అంకిత భావం అనేది, దృష్టి అనేది కేంద్రీకరించి ఆ దిశగా ముందుకు వెళ్ళగలగాలి. రెండోది డెవలప్ మైండ్ సెట్ గ్రోత్. ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని మనం అలవర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనలో ఒక నెగిటివ్ ధోరణి అనేది ఎప్పుడు కూడా చొరబడివ్వకూడదు. పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళాలి. మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా పాజిటివ్ గానే వెళ్ళిందంటే మన యాక్షన్ ఎట్లా ఉంటుందో దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గానే ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా దాని కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎక్కడ కూడా మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు. నాలుగోది మనల్ని మనం అసెస్మెంట్ చేసుకుంటూ మన శక్తి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు బ్రష్అప్ చేసుకుంటూ, అంటే మన స్కిల్స్ని కానీ టాలెంట్ కానీ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత కూడా మనది. ఇలా ఇటువంటి 4-5 టిప్స్ కానీ మనం ఫాలో చేసినట్లయితే క్రిటిక్స్ ఏమి పట్టించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గం అనేది సుగమం అవుతుంది. అయితే క్రిటిక్స్ ఒక్కోసారి మనకి మంచి ఫీడ్బ్యాక్ గా పనిచేస్తే మనలో లోపాలు ఏమిటైతే మనం తెలుసుకోలేం, కానీ మిగతా వాళ్ళు చెప్పినందువల్ల మనం తెలుసుకునే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు మనల్ని మనం సరిదిద్దుకునేడానికి అవి మంచిగా ఉపయోగపడతాయి. కానీ అనవసరమైన క్రిటిక్స్ ని చెత్తబుట్లో పడేయటమే. ఎందుకంటే అవి మనం నడిచే మార్గానికి నిరోధకాలుగా మారుతాయి. కనుక ఫ్రెండ్స్, మనల్ని మనం ఎప్పుడు కూడా మెరుగుపరుచుకుంటూ మనం చేరవలసిన లక్ష్యాన్ని మనసు నిండా నింపుకొని అదే దృష్టితో ఏకాగ్రతతో కానీ కష్టపడినట్లయితే మన లక్ష్యం చిన్నది కానీ పెద్ద కానీ మనకి చేరువు కావడానికి 100% సిద్ధంగా ఉంటుంది. దానికి కావాల్సిన కొద్దిపాటి శ్రమ, అంకిత భావం, దీక్ష, పట్టుదల, ఏకాగ్రత, అలాగే మనసులో ఎప్పుడు కూడా సడలిపోనివని ఆత్మవిశ్వాసం, అలాగే మనల్ని మనం ప్రేరేపించుకోవడం, స్వయం ప్రేరణ, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు పోవడానికి ఉపకరించేటువంటి సాధనాలు. మన కళల్ని మధ్యలోనే ఆపివేస్తే నష్టపోయేది మనమే. కనుక కళలను మనం సాకారం చేసుకోవాలంటే మనల్ని మనం ఆత్మవిమర్శ కూడా చేసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో విమర్శిస్తున్నారు కదని విమర్శల్ని కొట్టుపారేయడం కూడా మంచిది కాదు. ముందే చెప్పినట్టు వాటి ఏదైనా మంచి విమర్శలు ఉంటే వాటిని కూడా మనం తీసుకొని ఒక ఫీడ్బ్యాక్ ఎదిరించి మనలో లోపాలు ఏమైనా ఉంటే మనం సవరించుకొని ముందుకు వెళ్ళినట్లయితే మన లక్ష్యం చేరుకోవడానికి మార్గం అనేది ఇంకా తేలిగ్గా సాధ్యమవుతుంది. కనుక ఇతరులు ఏదో అంటారు అనేటువంటి విమర్శల్ని పక్కన పెట్టి, ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ కొన్ని సందర్భాల్లో, లేదా ధోనిని తీసుకోండి, లేదా ఇతరత్ర మంచి క్రికెటర్స్ని తీసుకోండి, లేదా ఇతర రంగాల్లో ఉన్నటువంటి తీసుకోండి. ఎప్పుడైనా క్రిటిక్స్ కానీ వాళ్ళు భయపడి వెనక అది వేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు గెలిచి చూపించారు. వాళ్ళ గెలిపే క్రిటిక్స్కి సమాధానంగా నిలిచింది. కనుక మన గెలుపు అనేది విమర్శించే వాళ్ళకి తగిన సమాధానం చెప్తుంది. మనం ఎప్పుడైతే విజయం సాధించి విజయతరాలకు ముందుకు వెళ్తుంటామో మనకి అప్పటిదాకా మనం విమర్శించిన వాళ్ళు కూడా మనం క్లాప్స్ కొడతారు, మనం ప్రశంసిస్తారు. కానీ ప్రశంస కోసం మనం ఎప్పుడు కూడా నిరీక్షించకూడదు. అంటే వాలిడేషన్ కావాలని మనం కోరుకోకూడదు. అది కూడా ఒక మన మైండ్ సెట్ నిర్వీర్యం చేసేటువంటి అంశమే. ఇతరులు ఏమనుకున్నా కూడా మనం ప్రశంసించినా విమర్శించినా ఏదైనా కూడా మన పని అనేది మనం ముందు చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయవలసినటువంటి పనిగా ఎంచుకోవాలి. మన పని మీద తదే దృష్టి, దీక్ష, దక్షతని కలిగి ఉండాలి. కనుక ఫ్రెండ్స్, ఎవరేమనుకున్నా జీవితం మనది, చేయవలసిన పని మనది, దాన్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మనది అని ముందుకు వెళితే ఎప్పుడు కూడా మన విజయానికి ఢోకా ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.